ఐపీఎల్ 17వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి అద్దరగొట్టాడు. ఎక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జైంట్స్ తో మ్యాచ్ లో ఎంఎస్ ధోని మెరుపులు మెరిపించాడు. ఆఖరిలో బ్యాటింగ్ కు వచ్చిన మిస్టర్ కూల్ లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వయసు మీద పడుతున్నా తన ఆటలో ఏమాత్రం పదును తగ్గలేదని ధోని మరోసారి నిరూపించాడు. సహచర ఆటగాళ్లంతా 150 స్ట్రైక్ రేటు సాధించడానికి చెమటోడుస్తుంటే ధోని మాత్రం సునాయాసంగా 300కు పైగా స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. 18వ ఓవర్లో క్రీజ్లోకి వచ్చిన ధోని ఆది నుంచే బ్యాట్ జులిపించాడు. మోసిన్ ఖాన్ బౌలింగ్ లో వరుసగా 4 సిక్సర్ బాదాడు. యష్ ఠాకూర్ వేసిన ఆఖరి ఓవర్లో ఓ సిక్సర్ 2 బౌండరీలు సాధించాడు. 9 బంతుల్లో అజేయంగా 29 పరుగులు సాధించాడు. ఠాకూర్ బౌలింగ్ లో ధోని తన ట్రేడ్ మార్క్ షాట్ తో సిక్సర్ బాదాడు. 42 ఏళ్ల వయసులోనూ ధోని తన ట్రేడ్ మార్క్ షాట్లతో అభిమానులను అలరించాడు. కేవలం 9 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ధోని 3 ఫోర్లు 2 సిక్సర్లతో 28 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ధోని మెరుపులతో సిఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సిఎస్కే బ్యాటర్లలో రవీంద్ర జడేజా 57 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా ధోని 28, మొయిన్ అలీ 30 పరుగులతో రాణించారు.